పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు వ్యవసాయం వ్యాపారంపై అవగాహన కల్పించేందుకు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కూరగాయలు పండించి వారితోనే మార్కెట్లో విక్రయించే ఏర్పాటు చేశారు. ఆ విధానం వల్ల సాగు వ్యాపార మెలకువలు తెలుస్తాయని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని 12 ప్రభుత్వ పాఠశాల నుంచి 60 మంది విద్యార్థులతో కూరగాయల సాగు కార్యక్రమానికి కలెక్టర్ పమేలా సత్పతి శ్రీకారం చుట్టారు. సేంద్రియ ఎరువులతో కూరగాయలు పండించేలా ప్రోత్సహిస్తున్నారు. వారితోనే మార్కెట్లో విక్రయించి వ్యాపార నైపుణ్యాలు పెంపొందించుకునేలా కృషి చేస్తున్నారు. మనం తినే ఆహారాన్ని అందిస్తున్న రైతుల కష్టనష్టాలను స్వయంగా తెలుసుకోవాలని విద్యార్థులకు సూచించారు. రైతులు ఎంత కష్టపడితే పంట ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయనే విషయం తెలుసుకోవాలని ఉద్దేశంతో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పమేలా సత్పతి తెలిపారు. కరీంనగర్ లోని కాశ్మీర్ గడ్డ రైతు బజార్ మోడల్ వెజిటేబుల్ మార్కెట్ ను కలెక్టర్ ప్రారంభించారు. జన్య ఫౌండేషన్ సహకారంతో ఆ మార్కెట్ ను ఏర్పాటు చేయగా విద్యార్థులు ఆయా పాఠశాలల్లో పండించిన పంటలను విక్రయానికి పెట్టారు. స్టాళ్లను సందర్శించి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ కూరగాయల విక్రయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై వివరించారు. విద్యార్థులు చదువుతో పాటు వ్యాపార రంగంలోనూ మెలకువలను నైపుణ్యాలు పెంపొందించుకుంటూ ముందుకెళ్తే జీవితంలో స్థిరపడవచ్చని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎంపిక చేసిన విద్యార్థులు పంట సాగులో ముందుకెళ్తూ సహచరులకి అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాలల్లో నేర్చుకున్న సాగు మెలకువలతో తమ ఇళ్లలో విద్యార్థులు కూరగాయలు సాగు చేస్తున్నారు. కలెక్టర్ తీసుకువచ్చిన ఆ విధానం ఎంతో బాగుందని పలువురు విద్యార్థులు చెబుతున్నారు. మా స్కూల్లో మేము జెన్యా ప్రోగ్రామ్స్ చాలా చేసాం. మేము రీసెంట్గా క్రాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ క్రాప్ మా మిడ్ డే మీల్స్ వాళ్ళకి ఇచ్చాము. మేము ప్రౌడ్గా చెప్పుకున్నాం మాకు జెన్యా అనేది బాగా యూజ్ అయింది అని. దానివల్ల మేము మార్కెట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా నేర్చుకుంటున్నాం. సైన్స్ అండ్ మ్యాథ్స్ పరంగా మాకు చాలా యూజ్ అవుతుంది. మేము మ్యాథ్స్ పరంగా ఫార్ములాస్, వాటి స్క్వేర్ ఏరియా, సర్కంఫరెన్స్ ఇవి ఎలా కనుక్కోవాలో మాకు ఈజీగా అర్థమవుతుంది. దీని మెయిన్ ఏంటిదంటే లెర్నింగ్ త్రూ ఫార్మింగ్. మేము పండిస్తూ మళ్ళీ సబ్జెక్ట్ని కూడా నేర్చుకుంటున్నాం. కలెక్టర్ మేడం మాకు ఈ ప్రోగ్రామ్ ఇవ్వడంతో మాకు చాలా యూజ్ అవుతుంది. ఈ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంది. మార్కెటింగ్ స్కిల్స్, బిజినెస్ ఎలా చేయాలో మాకు తెలిసింది. మేము ఒకవేళ పెద్ద అయినాక అంటే ఈ బిజినెస్ అనే కాకుండా ఏ బిజినెస్లోనైనా మేము మంచిగా వెళ్ళడానికి ఈ స్కిల్స్ అనేవి మాకు యూజ్ అవుతాయి. మా పాఠశాలలో జన్య సస్టైనబిలిటీ ల్యాబ్ ఆధ్వర్యంలో పిల్లల చేత పంటలు పండించడం జరుగుతుంది. కానీ రాను ఇది చూస్తుంటే పిల్లల లోపల స్కిల్స్ పెరగడం, నాట్ ఓన్లీ పంటలు పండించడమే కాకుండా వాళ్ళ లోపల సబ్జెక్టుకు సంబంధించిన స్కిల్స్ కూడా పెరుగుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. పిల్లలు వాళ్ళు పండించే ఏరియాను మెజర్మెంట్ చేయడం, ఆ మెజర్మెంట్లో ఎంత విస్తీర్ణంలో మేము పంట పండిస్తున్నాం, మరియు ముఖ్య హెల్త్ కాన్సెప్ట్ ఏంటిదంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే మనం తీసుకునే కూరగాయలన్నీ పెస్టిసైడ్స్ వాడడం వల్ల మనకు క్యాన్సర్ లాంటి అనారోగ్య సమస్యలు జరుగుతున్నాయి. ఇక్కడ ఆర్గానిక్ పంటలు పండించడం అనేది ఇప్పుడు ఎంతో అవసరమైంది. ఈ విధంగా ఆర్గానిక్ ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా కంపోస్ట్ ఎరువులు వాడడం వల్ల పండిన పంట వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ కార్యక్రమం విజయవంతమైతే మరిన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. రైతులు రసాయన పదార్థాలతో కాకుండా సేంద్రియ పద్ధతుల్లో కూరగాయల సాగు చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపడతామని, వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.